అమ్మ జీవితం అంటే అనేక సమస్యలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి. ఈ లలితా సహస్రనామాల్లో ఏదైనా ఒక సమస్య, ఉదాహరణకి ఏదైనా ఒక వ్యాధిగ్రస్తులైన వారికి ఒక నామాన్ని చదివినప్పుడు వారికి తప్పకుండా వారికి అందులో ఒక పరిష్కారం లభిస్తుంది, ఆ వ్యాధి తగ్గిపోతుంది. అట్లాగే అనేక వివాహం జరగదు, అట్లాగే ఒక నామాన్ని అందులో మనం పదే పఠించినప్పుడు వారికి వివాహం త్వరగా జరిగే అవకాశం ఉంటుందని, అట్లాగే విద్య, చదువు, ఉద్యోగము, ధన ప్రాప్తి, ఇట్లా అనేక సమస్యలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, వాటన్నిటికీ కూడా ఇందులో పరిష్కారంగా అనేక మంత్రాలుగా ఉంటాయి కదమ్మా. అవును. కొన్ని మీరు ఏమైనా 2-3 ఉదాహరించండి అమ్మా. ఇక్కడమ్మా అందరికంటే ముందు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏంటంటే, ఇప్పుడు మనం లలితా సహస్రనామైనా, విష్ణు సహస్రనామైనా, దైవనామస్మరణ ఇవన్నీ చేసుకుంటే అంటే అది అది చదివితే ఇది అయిపోతుంది అని అది ఒకటి మనసులో పెట్టేసుకుంటారు. అలా ఆలోచించకంట ఏదైతే మన స్తోత్రాలు చదువుతున్నామో, ఈ దైవనామస్మరణ చేస్తున్నామో దాని వలన మనకి ఏం కలుగుతుంది, ఇవి చేస్తుంటే మనకి మన భావనలో చేంజ్ కనిపిస్తుంది, మన ఆలోచనలో మనకి చేంజ్ కనిపిస్తుంది. మనని ఈ స్తోత్రములు, ఈ దైవనామస్మరణ మన మిగిలిన ఆలోచనలని డైవర్ట్ చేస్తుంది. మనం అనవసరమైన ఎన్ని ఆలోచనలు ఆలోచించి మన మనసును పాడు చేసుకుంటాము, మనం నెగిటివిటీలోకి వెళ్తాము, అలాగే కోపం ఎక్కువ అవుతుంది, తర్వాత అహంకారము, ఇవన్నీ ఆసురి లక్షణాలు. ఇవన్నీ మనం అనవసరమైన ఆలోచనలతోటి మనం ఆసురి లక్షణాలను పెంచుకుంటున్నాము. ఎప్పుడైతే మనము ఈ స్తోత్రములు, దైవనామస్మరణ ఇవన్నీ చేస్తూ ఉంటామో, ఈ మంత్రం మన లోపలికి వెళుతూ మన లోపల ఒక చక్కటి ఆ ఎనర్జీ ఫామ్ అయ్యి మన భావన, మన ఆలోచనలు, మనం చేసే పనులు దీనిలో చేంజెస్ వస్తాయి. ఎప్పుడైతే ఈ చేంజెస్ వచ్చాయో దీని ద్వారానే మనం కరెక్ట్ ఏమిటి, రాంగ్ ఏమిటి అని తెలుసుకుంటాము. ఆ తెలుసుకున్న తర్వాత రైట్ మార్గంలో కనుక మనం వెళుతూ ఉంటే మనం చేసి మంచి పనిలోను, మనం ఆలోచించే ఆలోచనలోను, మన భావనలోను అక్కడే అమ్మవారు ఉంది, ఇంకెక్కడో లేదు. ఒక మా విగ్రహంలో కానీ ఇంకొక చోట కానీ ఉందని అనుకోకూడదు. ఇక్కడే అమ్మవారు ఉంది. ఈ ఆలోచనలో, ఈ భావనలో, ఈ మనసులో, మనం చేసే ప్రతి మంచి పనిలో అమ్మవారు ఉందని ఎప్పుడైతే భావిస్తామో మనకి జరిగేదన్నీ కూడా పాజిటివ్ గా జరుగుతాయి. ఎందుకంటే మన ఆలోచనలు బాగున్నాయి, మన పనులు బాగున్నాయి, మన భావన బాగుంది. ఇది అర్థం చేసుకుని జరగట్లేదు, కష్టాలు వస్తున్నాయి, చాలా ప్రాబ్లంలో ఉన్నాము అని ఆలోచనలు కొంచెం పట్టుకోకుండా ఏం పర్వాలేదు అని ఒక ధైర్యం అనేది ఇస్తుంది ఆ అమ్మ. ఎప్పుడైతే మనలో ఒక ధైర్యం వచ్చిందో మన ఆలోచనలు మంచి ఆలోచన, అందుకే ఆలోచనా శక్తి అంటాము, భావనా శక్తి, ఆలోచనా శక్తి, జ్ఞానశక్తి, ఇవన్నీ మనలో ఈ శక్తి చోటు చేసుకుంటుందో మనలో ఆ చేంజెస్ వచ్చి మనం చేసే పని మంచిగా జరుగుతుంది, మనకి అది ఫలితం కనిపిస్తుంది. రోగం ఉన్న వాళ్ళకి రోగాలు నయమవుతున్నాయి, కానీ ఓన్లీ ఒక నామస్మరణ చేస్తే ఏదో రెమెడీ అయిపోయిందని కాకుండా దాని ద్వారా మన ఆలోచన మారుతోంది, మన భావన మారుతోంది, మనం మంచి పనులు చేయడానికి ప్రయత్నిస్తున్నాము. దీనిలోనే అమ్మవారు ఉన్నారు. ఆ అమ్మవారే మనలో చేంజెస్ తీసుకొచ్చి మనకి రోగాలుంటే రోగాలు తీస్తోంది. అలాగే ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నో ఆ ప్రాబ్లము అవి ఇంకా తక్కువైపోతాయి. ఎందుకంటే మనం ఒక మంచి డైరెక్షన్లో ఉన్నాము, రాంగ్ లేకుండాను. ఎక్కడైతే రాంగ్లో ఉంటున్నామో మనం ఇంకా ఎక్కడికి వెళ్తున్నాము, అందరూ కూడా రోగాలు ఉన్నాయి, నాకు జాబ్ రావట్లేదు, నాకు పెళ్ళి అవ్వటం లేదు, ఈ ఆలోచన ఎక్కువైపోయింది. కానీ ఆ ఆలోచన కంట ఏది ఎలా ఉన్నా నేను దైవనామస్మరణ చేసుకుంటాను, లలితా సహస్రం నేర్చుకుని చదువుకుంటాను అని ఇలాంటి ఆలోచన పెట్టుకుని దానిని మర్చిపోయి ఇందులో కనుక మనం ముందుకు వెళితే ఈ భావన, ఈ ఆలోచన ద్వారా తప్పకుండా మీరు ఏదైతే మీరు అనుకుంటున్నారో అది మీకు జరుగుతుంది. దేనివల్ల మీ భావన మారుతుంది కాబట్టి మీరు డైవర్ట్ అవుతున్నారు. ఈ మిగిలిన ఈ సంసారిక బాహ్య ఆలోచనల కంటే ఈ స్పిరిచువాలిటీలోకి వచ్చి ఈ భక్తి మార్గం పట్టుకుంటే మీ ఆలోచనలు మారి మీరే మిమ్మల్ని చేంజ్ చేసుకుంటున్నారు. ఎక్కడో ఎవరో చేయట్లేదు, ఇక్కడే ఉంది రెండూను. మీరు నెగిటివిటీలో ఉండి వెనక్కి వెళుతున్నారా, లేకపోతే పాజిటివ్గా ఉండి మంచి ఆలోచనలతోటి ముందుకు వెళుతున్నారా? ఈ రెండు రైట్ డైరెక్షన్, రాంగ్ డైరెక్షన్ ఇక్కడి నుంచే వస్తున్నాయి.
అది అర్థం చేసుకునే శక్తి కావాలి అంటే అమ్మవారిని పట్టుకోవాలి. ఆ అర్థం చేసుకుని జ్ఞానం అంటాం కదా, ఎప్పటి వరకు అయితే మనకు జ్ఞానంలో ఉండమో, అజ్ఞానంలో ఉంటామో మనకి ఆ బుద్ధి అర్థం తప్పు రాంగ్ డైరెక్షన్ లోకే వెళ్తాము. ఎప్పుడైతే మనం అర్థం చేసుకుని జ్ఞానాన్ని పొందుతున్నామో, ఆ జ్ఞానం వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఇది రాంగ్, ఇది రైట్. అప్పుడు రాంగ్ వైపు అమ్మ వెళ్ళనియదు, రైట్ వైపుకి తీసుకెళ్ళి మనని మార్చి మనకి ఏది కావాలో ఆవిడ చూసుకుంటుంది. అడగకుండానే ఆవిడ మనకి ఏం కావాలో ఆవిడ ఇస్తుంది. అది అమ్మ యొక్క తత్వము. అందు గురించని కోరికలు ఈ రెమెడీలు ఇన్ని ఉన్నాయా అంటే, రెమెడీ అంటే పూర్తి లలితా శాస్త్రం అంతా కూడానమ్మా. ప్రతి సమస్యకి రెమెడీ ఆ లలితా శాస్త్రము గొప్ప రెమెడీ. అందుకే దాన్ని మంత్రములు అన్నారు, రహస్యనామము అన్నారు. ప్రతి నామంలో ఒక రహస్యం ఉంది. రహస్య నామ స్తోత్రము. ఆ రహస్యం ఏమిటి అంటే అందులో ఎన్నో బీజాక్షరాలు దాగి ఉన్నాయి. ఎప్పుడైతే మనం ప్రొనౌన్స్ చేస్తామో, ఎప్పుడైతే మనం చదువుతామో, పఠిస్తామో, మన లోపల ఇంటర్నల్ గా ఈ బ్లాక్